అనుభవమున్న నిపుణుల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మంచి కాంట్రాక్ట్ అవకాశాన్ని ప్రకటించింది. రండి, ఈ విశ్లేషణలో అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా దీని పూర్తి వివరాలేంటో చూద్దాం. పదవీ విరమణ తర్వాత తమ అపారమైన అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి పశ్చిమ బెంగాల్లో ఒక మంచి అవకాశం కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే బహుశా ఈ అవకాశం వాళ్లకోసమేనేమో. సరే, ఈ అవకాశం గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ముందుగా అసలు ఈ ఆపర్చునిటీ ఏంటో చూద్దాం. తర్వాత ఎవరు అర్హులో చూద్దాం. ఆ తర్వాత జీతం వివరాలు, ఎలా అప్లై చేయాలో తెలుసుకుని చివరగా కొన్ని ముఖ్యమైన సూచనలతో ముగిద్దాం. రైట్, ముందుగా మొదటి విభాగానికి వచ్చేద్దాం. అసలు ఈ కౌన్సిలర్ ఉద్యోగమేంటి, ఏం చేయాలి, ఆ వివరాలు చూద్దాం. ఓకే, సో ఈ అవకాశం యొక్క మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగం. పోస్ట్ పేరు కౌన్సిలర్, ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్లో. పోస్టింగ్ వచ్చేసి పశ్చిమ బెంగాల్లోని కూచ్ బిహార్లో ఉంటుంది. ఇది ఒక సంవత్సరం కాంట్రాక్ట్. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే పర్ఫార్మెన్స్ బాగుంటే రెన్యూవల్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విభాగానికే వచ్చాం. అదే అర్హత ప్రమాణాలు. ఈ జాబ్కి మనం సరిపోతామో లేదో తెలుసుకోవాలంటే ఈ వివరాలు జాగ్రత్తగా గమనించాలి. అస్సలు బ్యాంకు ఎలాంటి వాళ్లకోసం వెతుకుతోంది అని సింపుల్గా చెప్పాలంటే 45 నుంచి 65 మధ్య వయసుండి గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు మంచి అనుభవమున్న పశ్చిమ బెంగాల్ నివాసి అయ్యుండాలి. ఈ చెక్లిస్ట్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, వయస్సు 65 లోపు ఉండాలి, గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంపల్సరీ, ఎంఎస్ ఆఫీస్ లాంటి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే అదొక అదనపు ప్రయోజనం. ఇక అనుభవం విషయానికొస్తే ఆఫీసర్ హోదాలో కనీసం 10 ఏళ్ల అనుభవం అడుగుతున్నారు. ఇంకా ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నివాసి అయ్యుండాలి. అందులోనూ కూచ్ బెహార్ లేదా దగ్గర్లోని జిల్లాల వాళ్లకు ప్రిఫరెన్స్ ఇస్తారు. మరికొంచెం డీటెయిల్డ్గా చూస్తే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే స్కేల్ ఐ లేదా ఆ పై హోదాలో రిటైర్ అయిన బ్యాంక్ ఆఫీసర్లు, బ్యాంకింగ్ గురించి తెలిసిన మాజీ సైనికులు, అలాగే బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉన్న రిటైర్డ్ ప్రభుత్వ స్కూల్ టీచర్లు కూడా అర్హులే. కానీ అందరికీ ఒక కామన్ రూల్ ఉంది. సర్వీస్ రికార్డ్ మాత్రం క్లీన్గా ఉండాలి, ఎలాంటి మచ్చా ఉండకూడదు. సరే, అర్హతలన్నీ చూశాం కదా. ఇప్పుడు అందరూ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేసే సెక్షన్ కాంట్రాక్ట్ మరియు జీతం. అసలు ఉద్యోగానికి జీతం ఎంతిస్తారు, టర్మ్స్ ఏంటి చూద్దాం రండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు నెలకు గరిష్టంగా అందే మొత్తం 25,000 రూపాయలు. అయితే ఈ మొత్తం అందరికీ ఒకేలా రాదు. పెన్షనర్లకొకలా, నాన్ పెన్షనర్లకు మరోలా ఉంటుంది. ఆ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ జీతం లెక్క చాలా సింపుల్గా క్లియర్గా చెప్పారు. ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ అధికారి అయితే వాళ్ల చివరి నెల జీతంలోంచి వాళ్ల పెన్షన్ తీసేగా ఎంత వస్తుందో ఆ మొత్తం, లేదా 25,000 రూపాయలు, ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది ఇస్తారు. ఒకవేళ అస్సలు పెన్షనే లేని వాళ్లైతే వాళ్లకు మాత్రం ఫిక్స్డ్గా నెలకు 25,000 రూపాయలు చెల్లిస్తారు. చాలా క్లియర్ కదా. జీతం ఒక్కటే కాదు, కొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ట్రావెల్ మరియు మొబైల్ ఖర్చుల కోసం నెలకు అదనంగా 1,000 రూపాయలిస్తారు. సంవత్సరానికి 15 రోజులు సెలవులు కూడా తీసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టే ఇది 1 ఇయర్ కాంట్రాక్ట్, కానీ పర్ఫార్మెన్స్ని బట్టి రెన్యూవల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సరే, ఇవన్నీ విన్నాక ఈ ఉద్యోగం మనకు సెట్ అవుతుంది అనిపిస్తే ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ అనెక్సర్ ఏ అనే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. తర్వాత ఆ ఫామ్ పెట్టే ఎన్వెలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కౌన్సిలర్ ఆఫ్ ఎఫ్ఎల్సీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని కరెక్ట్గా రాయాలి. తర్వాత దాన్ని కూచ్ బిహార్లోని రీజనల్ ఆఫీస్ అడ్రస్కి పంపించాలి. మీరు పోస్ట్లో పంపొచ్చు, లేదా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న లెటర్ బాక్స్లో కూడా వేయచ్చు. ఈ తేదీని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫిబ్రవరి 7, 2026. ఇదే అప్లై చేయడానికి చివరి తేదీ. దీని తర్వాత పంపితే తీసుకోరు. సో టైం వేస్ట్ చేయకుండా అప్లై చేసేయండి. ఇక్కడ అభ్యర్థులకు ఒక మంచి విషయమేంటంటే అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు. అవును, ₹1 కూడా కట్టక్కర్లేదు. ఇది పూర్తిగా ఉచితం. ఓకే, ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. అప్లికేషన్ పంపే ముందు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని చాలా ముఖ్యమైన పాయింట్స్ ఇక్కడున్నాయి. వీటిని జాగ్రత్తగా వినండి. ఈ విషయాలు గుర్తుంచుకోండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే జరుగుతుంది.
అలాగే అర్హతలన్నీ ఉన్నంత మాత్రాన ఇంటర్వ్యూకి పిలుస్తారన్న గ్యారంటీ అయితే లేదు. కొన్నిసార్లు అవసరమైతే అర్హత నిబంధనలను సడలించే హక్కు బ్యాంకుకు ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్, దయచేసి అప్లికేషన్లో తప్పుడు సమాచారం ఇవ్వకండి. ఏ స్టేజ్లో తెలిసినా మీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేస్తారు. అసలు అప్లికేషన్లోనే దీని గురించి ఒక డిక్లరేషన్ ఉంటుంది. దాని సారాంశమేంటంటే, నేనిచ్చిన సమాచారంలో ఏది తప్పు అని తేలినా నా అభ్యర్థిత్వాన్ని లేదా నియామకాన్ని రద్దు చేసే అధికారం బ్యాంకుకు ఉంటుందని నేనర్థం చేసుకున్నాను అని ఉంటుంది. సో, నిజాయితీ చాలా ముఖ్యం. సో ఫైనల్గా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఇన్నేళ్లపాటు సంపాదించిన అపారమైన అనుభవాన్ని సమాజంలో ఆర్థిక అవగాహన పెంచడానికి ఉపయోగించడం, ఇది మీ రిటైర్మెంట్ జీవితంలో ఒక కొత్త, అర్థవంతమైన అధ్యాయం కాగలదా? ఒకసారి ఆలోచించండి.